కోవిడ్-19 సమయంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి రెండు న్యూసెస్ బయటికి వచ్చాయి. మొదటిది వచ్చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ హ్యూజ్ డౌన్ఫాల్ ని చూస్తుంది అని, అండ్ రెండో న్యూస్ వచ్చేసి ఇండియాలో కియా మోటార్స్ ర్యాపిడ్లీ గ్రో అవుతుంది అని. కోవిడ్ లాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎన్నో డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తూ ఉంటే కియా మోటార్స్ మాత్రం ర్యాపిడ్లీ గ్రో అవుతూ మార్కెట్ లో 80% షేర్స్ ని ఆక్యుపై చేసింది. ఒక న్యూస్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ డౌన్ఫాల్ అవుతుంది అని చెప్పటం, మరో న్యూస్ లో కియా మోటార్స్ హ్యూజ్ సక్సెస్ ని అచీవ్ చేసింది అని చెప్పటం వినడానికి కాస్త నమ్మశక్యంగా లేదు కదా ఫ్రెండ్స్. దీని వెనుక యాక్చువల్ ట్రూత్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కియా ఒక కొరియన్ కార్ కంపెనీ. అయితే కియా 2019 ఆగస్టులో ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇలా ఎంటర్ అయిన 8 రోజుల్లోనే కియా 7th లార్జెస్ట్ ఆటోమొబైల్ కంపెనీగా నిలిచింది. ఇలా వచ్చిన కొన్ని రోజుల్లోనే 1 lakh కార్స్ ని సెల్ చేసి మార్కెట్ లో ఒక బ్లాస్ట్ ని క్రియేట్ చేసింది. 2020లో రెనాల్ట్ డస్టర్ 12,413 యూనిట్స్ ని, నిసాన్ కిక్స్ 9,994 యూనిట్స్ ని సెల్ చేస్తే కియా సెల్టోస్ 96,932 యూనిట్స్ ని సెల్ చేసింది. ఇది రెనాల్ట్ డస్టర్ అండ్ నిసాన్ కిక్స్ యొక్క యూనిట్స్ తో పోలిస్తే 4 times ఎక్కువ. ఈవెన్ గ్లోబల్లీ పాపులర్ బ్రాండ్స్ అయిన ఫోర్డ్ అండ్ జనరల్ మోటార్స్ కూడా కియాని రీచ్ అవ్వలేకపోయాయి. కియా ఇండియాలో ఎంటర్ అయిన వెంటనే సూపర్ సక్సెస్ అయింది. అసలు ఇలా ఇండియాలో సక్సెస్ అవ్వడానికి కియా ఎలాంటి స్ట్రాటజీస్ ని యూజ్ చేసింది, కియా ఇతర కంపెనీస్ ఎన్నో ఏళ్ల పాటుగా చేయనటువంటి పనులు ఏం చేసింది, అండ్ కియా యొక్క మెయిన్ స్ట్రాటజీ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ రోజుటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. కియా ఇండియాలో ఎంటర్ అవ్వకన్నా ముందు ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్కెట్ గ్యాప్ ని నోటీస్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో లగ్జరీ కార్స్ ఎన్నో ఉన్నాయి, కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. సో దీన్ని అందరూ అఫోర్డబుల్ చేయలేరు. ఇంకా కామన్ పీపుల్ కి అఫోర్డబుల్ ప్రైస్ లో అందుబాటులో ఉండేటువంటి కార్స్ లో ప్రీమియం ఫీచర్స్ ఉండేవి కాదు. సో ఇక్కడ ఇండియన్ పీపుల్ ఎలాంటి కార్స్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఆ కార్ చూడడానికి ప్రీమియం గా మంచి ఫీచర్స్ తో అలాగే అఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చేటువంటి దానికోసం. అయితే ఇలాగే 2010 తర్వాత ఇండియన్ పీపుల్ ఎస్యూవీస్ పట్ల ఎంతో ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ రోడ్స్ పై కాంపాక్ట్ సైజ్ కార్స్ ని నడిపి చాలా బోర్ గా ఫీల్ అయ్యి ఇలా ఒక కొత్త మోడల్ కార్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని చూసేవారు. 2016-17లోని ఒక డేటా అనాలిసిస్ రిపోర్ట్ ప్రకారం ఎస్యూవీస్ 30% గ్రోత్ ని చూశాయని తెలిసింది. ఇలా 2016-17లో 7,60,1998 ఎస్యూవీస్ అమ్ముడుపోయాయి. ఇండియన్ పీపుల్ ఎలాంటి ఎస్యూవీస్ ని ప్రిఫర్ చేసేవారు అంటే ఒక మిడ్ సైజ్డ్ ఎస్యూవీని. అయితే ఆ సమయంలో ఈ మిడ్ సైజ్డ్ ఎస్యూవీస్ లో చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉండేవి. లిమిటెడ్ ఆప్షన్స్ ని పక్కన పెడితే హ్యుండాయ్ యొక్క క్రెటా కార్ మొత్తం మార్కెట్ ని ఆక్యుపై చేసి ఉంది. ఇలా మార్కెట్ లో ఎక్కువ కాంపిటీషన్ లేకపోవడాన్ని నోటీస్ చేసిన కియా 2017-19 మేలో వారి యొక్క సబ్సిడరీ కంపెనీని కియా ఇండియా అనే పేరుతో ఇండియాలో లాంచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ డిస్టిక్ లో $1 బిలియన్ ని ఇన్వెస్ట్ చేస్తూ కియా 537 acres లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని స్టార్ట్ చేసింది. దీన్ని ఇక్కడ యాన్యువల్లీ 3 lakh plus కార్స్ ప్రొడ్యూస్ అయ్యేలా రూపొందించారు. అండ్ ఫైనల్లీ 2019లో కియా వారి యొక్క ఫస్ట్ కార్ అయిన కియా సెల్టోస్ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇది వింటే మీరు తప్పకుండా షాక్ అవుతారు. కియాకి ఫస్ట్ డేనే 6,046 ప్రీ బుకింగ్స్ జరిగాయి. ఇంకా కియా ఇండియాలో లాంచ్ అయిన మొదటి సంవత్సరంలోనే 1 lakh plus కార్ డెలివరీస్ ని చేసింది. ఇంకా ఆ నెక్స్ట్ ఇయర్ 2020లో 2 లక్షలకు పైగా కార్ డెలివరీస్ ని చేసింది. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ 2,50,000 కార్స్ ని డెలివరీ చేసింది. అండ్ లాస్ట్ ఇయర్ 2023కి వచ్చేసరికి 5 లక్షలకు పైగా కార్స్ ని అమ్మి నెంబర్ 1 గా నిలిచింది. అకార్డింగ్ టు మే 2023 రిపోర్ట్స్ ప్రకారం కంపెనీ స్టార్ట్ చేసిన 6 years లోనే 7 million కార్స్ ని అమ్మింది. ఇలా న్యూలీ ఎంటర్డ్ కంపెనీ మార్కెట్ లో వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ కంపెనీస్ అయిన టాటా, మహీంద్రా, టొయాటా అండ్ హ్యుండాయ్ లాంటి కంపెనీస్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే ఇండియాలో 10 సంవత్సరాలుగా రూల్ చేస్తున్నటువంటి కార్ కంపెనీస్ కన్నా భిన్నంగా కియా ఏం చేసింది అని. అయితే ఫ్రెండ్స్, కియా ఇలాంటి ఒక సక్సెస్ ని అచీవ్ చేయడానికి 2 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెంబర్ 1 కియాస్ మైండ్ బెండింగ్ స్ట్రాటజీస్, నెంబర్ 2 గాడ్ ఫాదర్ స్ట్రాటజీ. ఫ్రెండ్స్, ఇంత ముందు వరకు మనం వీడియోలో మాట్లాడుకున్నట్లుగా కియా ఇండియాలో ఎంటర్ అవ్వకన్నా ముందు మార్కెట్ లో ఒక గ్యాప్ ని అబ్జర్వ్ చేసి ఎక్స్పెన్సివ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ కంపెనీస్ తో పోటీ పడడానికి ఇప్పుడు చెప్పుకోబోయే ఈ 3 మైండ్ బెండింగ్ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేసింది. అవేంటో ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. నెంబర్ 1 మార్కెట్ రీసెర్చ్. కియా ఇండియాలో లాంచ్ చేసిన ఫస్ట్ కార్ కియా సెల్టోస్. దీన్ని 2019లో లాంచ్ చేశారు. అయితే ఈ కార్ లాంచ్ చేయడానికన్నా 3 సంవత్సరాల ముందే కియా రీసెర్చ్ చేయడం
స్టార్ట్ చేసింది. ఇందులో మెయిన్లీ కియా మొదటగా ఇండియన్ పీపుల్ యొక్క కన్స్యూమర్ బిహేవియర్ ని అబ్జర్వ్ చేసింది. అయితే ఫ్రెండ్స్, గ్లోబల్లీ సక్సెస్ఫుల్ కంపెనీస్ అయిన ఫోర్డ్ అండ్ జిఎం మోటార్స్ ఇండియాలో అంతగా సక్సెస్ అవ్వలేదు. దీనికి కారణం టిపికల్ ఇండియన్ కన్స్యూమర్ బిహేవియర్. ఇండియన్ పీపుల్ కి ప్రీమియం కార్ కావాలి, కానీ చీప్ ప్రైస్ లో కావాలి. ఇంకా మంచి డిజైన్ లో ఉండాలి, కార్ లో సేఫ్టీ ఫీచర్స్ ఉండాలి, మంచి మైలేజ్ ఇవ్వాలి, అండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లేలా కార్ లో స్పేస్ ఉండాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ మెయింటెనెన్స్ కాస్ట్ మినిమల్ గా ఉండాలి. అయితే ఫోర్డ్ అండ్ జిఎం మోటార్స్ ఇలాంటి ఫీచర్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఇవన్నీ కియా నోటీస్ చేసి పెట్టుకుంది. సెకండ్లీ, కియా ఇండియాస్ గ్రోయింగ్ ఆటో ఇండస్ట్రీపై ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. అకార్డింగ్ టు గవర్నమెంట్ డేటా 1000 మెంబర్స్ లో 22 మెంబర్స్ కార్స్ ని కొంటున్నారు అని తెలిసింది. అయితే రీసెంట్లీ జరిగిన సర్వేలో చూసుకున్నట్లయితే ఇది 2025 కి వచ్చేసరికి 1000 మెంబర్స్ లో 75 మెంబర్స్ కార్స్ ని కొంటారని బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఇలా కియా ఒక మంచి విజన్ తో ఇండియాస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని అడ్వాన్స్ గా అనలైజ్ చేసి పెట్టుకుంది. దీంతో పాటు లాస్ట్లీ కియా ఇండియన్ యూత్ పై దృష్టి పెట్టింది. ఫ్రెండ్స్, ఇండియాస్ యొక్క 66% ఆఫ్ ది పాపులేషన్ అండర్ 35 ఏజే. ఇలా ఇండియా వరల్డ్ లోనే యంగెస్ట్ నేషన్ గా నిలిచింది. అయితే ఫ్రెండ్స్, ఇండియన్ యూత్ కి ఈ కియా మోటార్స్ కి కనెక్షన్ ఏంటో నెక్స్ట్ చెప్పుకోబోయే పాయింట్స్ ద్వారా మీకే అర్థమవుతుంది. ఇలా కియా ఒక డీటెయిల్డ్ రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ ని తయారు చేసి పెట్టుకుంది. ఇప్పుడిక మైండ్ బెండింగ్ స్ట్రాటజీస్ లో సెకండ్ వన్ వచ్చేసి స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఫర్ ఇండియా. జనరల్ గా ఈ గ్లోబల్లీ పాపులర్ కంపెనీస్ అయిన ఫోర్డ్, జిఎం మోటార్స్, స్క్వాడా, ఫ్లోక్స్ వ్యాగన్ అండ్ నిసాన్ ఇలాంటి కంపెనీస్ అన్ని ఇండియాలో ఎలాంటి కార్స్ ని లాంచ్ చేసేవి అంటే అవి ఆల్రెడీ ఫారెన్ మార్కెట్ లో లాంచ్ చేసి హిట్ అయినటువంటివి. అందులో కొన్ని మార్పులు చేసి ఇండియాలో లాంచ్ చేసేవారు. అయితే ఇలా ఇండియన్ మార్కెట్ పై ఎలాంటి రీసెర్చ్ చేయకుండా లాంచ్ చేసే ఈ కార్స్ ఇండియన్ మార్కెట్ లో అంతగా సక్సెస్ అయ్యేవి కాదు. అవి ఫారెన్ మార్కెట్ లో మంచిగా పర్ఫామ్ చేసినప్పటికీ ఇలా ఈ కంపెనీస్ యొక్క సక్సెస్ రేట్ ఇండియాలో చాలా తక్కువగా ఉండింది. అయితే కియా మాత్రం ఇలా చేయదు. ఫస్ట్ నుంచే కియా యొక్క విజన్ డిఫరెంట్ గా ఉండేది. మిగతా కంపెనీస్ తో పోలిస్తే కియా ఇండియన్స్ కన్స్యూమర్ బిహేవియర్ పై చాలా ఇన్ డెప్త్ గా రీసెర్చ్ చేసింది. ఇలా చేసిన ఈ రీసెర్చ్ లో కియాకి ఇండియన్స్ కి వాళ్ళ కార్స్ లో ఏం కావాలి, ఏమేం వద్దు అన్న విషయాలు తెలిసాయి. ఇంకా ఎలాంటి ప్రైజెస్ పెడితే ఇండియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనే విషయాల గురించి కూడా కియాకి చాలా క్లియర్డ్ ఐడియా వచ్చింది. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కియా సెల్టోస్ ని 2019లో లాంచ్ చేసింది. కియా ఆల్రెడీ సౌత్ కొరియాలో కియా సొరెంటో, కియా స్పోర్టేజ్ కార్స్ తో ఎంతో పాపులారిటీని చూసింది. కానీ ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా సేమ్ అదే మోడల్ కార్స్ ని ఇండియాలో లాంచ్ చేయలేదు. ఇండియన్స్ కి అనుగుణంగా కియా సెల్టోస్ అనే కార్ ని లాంచ్ చేసింది. ఈ కియా సెల్టోస్ లో కూడా 2 మోడల్స్ ని వీళ్ళు లాంచ్ చేశారు. ఒకటి SP2 మోడల్, మరొకటి SP2i మోడల్. SP2 అనేది మెయిన్లీ ఫారెన్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. ఇందులో సేఫ్టీకి హయ్యర్ ప్రియారిటీని ఇచ్చారు. అయితే ఇండియన్ కన్స్యూమర్ బిహేవియర్ పై రీసెర్చ్ చేసిన కియా ఇండియన్స్ కోసం కాస్త సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అయినా పర్లేదు కానీ ఫీచర్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అని SP2i మోడల్ ని సన్ రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, బోస్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ ప్యూరిఫైర్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ ఇలాంటి ఎన్నో హైటెక్ ఫీచర్స్ తో ఈ SP2i మోడల్ ని ఇండియన్స్ కోసం కియా డెవలప్ చేసింది. ఇలాంటి ఫీచర్స్ ని మనం జనరల్ గా మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్ అయిన ఆడి, BMW లాంటి కార్స్ లో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఇండియన్ యూత్ కి కియా మోటార్స్ కి కనెక్షన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇండియాలోని 66% ఆఫ్ ది పాపులేషన్ బిలో 35 ఏజే. సో కియా వీళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ కార్స్ లో ఎన్నో హైటెక్ ఫీచర్స్ ని తీసుకువచ్చింది. మీకు తెలిసిన విషయమే, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు టెక్ లోడెడ్ ప్రొడక్ట్స్ వైపు ఎలా అట్రాక్ట్ అవుతారో. అందుకే కియా వాళ్ళ కార్స్ లో హైటెక్ ఫీచర్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇంకా ఇండియన్ పీపుల్ కూడా ఇలాంటి ఒక అఫోర్డబుల్ అండ్ మోర్ ఫీచర్స్ తో వచ్చే కార్ గురించే వెయిట్ చేస్తున్నారు. సో ఇక ఎలాంటి డిలే లేకుండా ఇదే టైంలో కియా ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యింది. ఇంకా మరో మాస్టర్ ప్లాన్ ని కూడా కియా ఇంప్లిమెంట్ చేసింది. అదే సెగ్మెంట్ డిఫరెన్సియేషన్. కియా ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వకన్నా ముందు హ్యుండాయ్ క్రెటా మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ కార్స్ తో ఇండియాలో నెంబర్ 1 గా ఉంది. ఇంకా ఇదే టైంలో మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ యొక్క కస్టమర్ డిమాండ్ కూడా ర్యాపిడ్లీ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని కియా మార్కెట్ లో ఎంటర్ అవుతూనే SUV సెగ్మెంట్ లో కియా సెల్టోస్ ని లాంచ్ చేసింది. అండ్ సర్ప్రైజింగ్లీ కియా ఇండియాలో ఎంటర్ అయిన 1 మంత్ లోనే అంటే సెప్టెంబర్ 2019లో టోటల్ 7754 సెల్టోస్ యూనిట్స్ ని సెల్ చేసింది. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ లో వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిన హ్యుండాయ్ క్రెటా మాత్రం 7000 క్రెటా యూనిట్స్ ని సెల్ చేసింది. ఇలా చూస్తూనే కియా నెంబర్ 1 బ్రాండ్ గా నిలిచింది. అండ్ థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి సర్వీస్ సెంటర్స్. ఈ థర్డ్ స్ట్రాటజీని కియా వైడ్లీ ఇంప్లిమెంట్ చేసిందనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలో ఏ వ్యక్తి అయినా ఒక 10,000 పెట్టి కొన్న ఫోన్ కే అతను ఉన్న లొకేషన్ లో ఆ కంపెనీ యొక్క సర్వీస్ సెంటర్ ఉందా లేదా అని చూస్తాడు. అలాంటిది 10 నుంచి 20 లక్షలు పెట్టి కొనే కార్ కోసం అతను ఉన్న లొకేషన్ లో కార్ సర్వీస్ సెంటర్ ఉందా లేదా అని చూడటం ఎలా ఇగ్నోర్ చేస్తాడు చెప్పండి. ఎన్ని ఫీచర్స్ ఉన్నా ఆ కార్ ట్రబుల్ ఇచ్చినప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేయడానికి దగ్గరలో సర్వీస్ సెంటర్ లేదు అంటే ఎవరైనా ఆ బ్రాండ్ ని ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇగ్నోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోక్స్ వ్యాగన్ అండ్ స్కోడా, ఈ రెండు కంపెనీస్ యొక్క కార్స్ చాలా పవర్ఫుల్, కానీ ఇండియా మొత్తంలో ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీస్ లోనే వీళ్ళ సర్వీస్ సెంటర్స్ లొకేటెడ్ అయి ఉన్నాయి. అయితే కియా మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కార్ లాంచ్ చేయడానికన్నా ముందే ఇండియాలోని అక్రాస్ 160 సిటీస్ లో 192 సర్వీస్ సెంటర్స్ ని సెటప్ చేసి పెట్టింది. దీనివల్ల ప్రజల్లో ఈ బ్రాండ్ పట్ల ట్రస్ట్ పెరిగింది. ఇలా కస్టమర్ కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కియా చూసుకుంది. ఇప్పుడు ఈ సర్వీస్ సెంటర్స్ యొక్క సంఖ్య 339కి రీచ్ అయింది. ఫ్లోక్స్ వ్యాగన్ ఇండియాలో 2007లో లాంచ్ చేసినప్పటికీ వారి యొక్క సర్వీస్ సెంటర్స్ కేవలం 124. ఇంకా స్కోడా యొక్క సర్వీస్ సెంటర్స్ 224 మాత్రమే. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్లీ మిగతా కంపెనీస్ తో పోలిస్తే కియా ఇలా నెంబర్ 1 గా నిలవడానికి ఒకే ఒక కారణం ఈ గాడ్ ఫాదర్ స్ట్రాటజీ. గైస్, చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. హ్యుండై కియా యొక్క 34% షేర్స్ ని ఓన్ చేసుకొని ఉంది అని. అవును, హ్యుండై అండ్ కియా ఇవి రెండు కూడా సౌత్ కొరియాకి చెందిన కంపెనీస్. హ్యుండై ఇండియన్ మార్కెట్ లో 14.4% ఆఫ్ ది మార్కెట్ షేర్స్ తో సెకండ్ లార్జెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చర్ గా నిలిచింది. అండ్ 2023 జూలైలో ఒక్క నెలలోనే హ్యుండై 50,701 యూనిట్స్ ని సెల్ చేసింది. ఇది మన టాటా మోటార్స్ సెల్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ. ఈ సెల్లింగ్ నెంబర్స్ చూసాక మీకు అర్థమయ్యే ఉండిద్ది ఆల్రెడీ హ్యుండై ఇండియన్ కన్స్యూమర్ బిహేవియర్ ని క్రాక్ చేసింది అని. అయితే ఫ్రెండ్స్, హ్యుండై ఈ సీక్రెట్ కోడ్ ని కియాకి ఇచ్చింది. దీంతో కియాకి చాలా వరకు రీసెర్చ్ చేయాల్సిన పని తగ్గింది. ఇలా కియా ఇండియన్ మార్కెట్ లో అడ్వాన్స్డ్ కార్ మోడల్స్ ని లాంచ్ చేసింది. ఇంకా మిగతా ఫారెన్ కంపెనీస్ తో పోలిస్తే కియాకి హ్యుండై ద్వారా ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అయిన వెంటనే 150కి పైగా డీలర్స్ యాక్సెస్ వీళ్ళకు దొరికింది. ఇలా 70-75% మార్కెట్ ని కియా ఈజీగా ఆక్యుపై చేసింది. ఇలా ఒక న్యూ ప్లేయర్ కి మార్కెట్ లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత స్కోప్ లభించడం అన్నది అసాధ్యం. కానీ ఇక్కడ కియాకి మాత్రం ఇంత ముందు మనం మాట్లాడుకున్న అన్ని పాయింట్స్ చాలా ఈజీగా లభించడం ఒక అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. హ్యుండై యొక్క సపోర్ట్ తో కియా ఇండియాలో కేవలం 3 years లోనే ఇంత రీచ్ ని చూడగలిగింది. అదే మార్కెట్ లో న్యూలీ ఎంటర్డ్ అయిన కంపెనీస్ కి ఇంత రీచ్ దొరకడం అన్నది కష్టమనే చెప్పొచ్చు. ఇలా పెద్ద పెద్ద గ్లోబల్ బ్రాండ్స్ కే ఈ రీచ్ చూడడానికి డెకేడ్స్ పట్టింది. ఇలా హ్యుండై సపోర్ట్ తో కియా ఇండియన్ మార్కెట్ లో నెంబర్ 1 గా నిలిచింది. ఓకే ఫ్రెండ్స్, ఇది కియా యొక్క స్టోరీ. ఫ్రెండ్స్, మీరు ఈ కియా కంపెనీ కార్స్ యూస్ చేశారా? చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు ఎలాంటి టాపిక్ పై వీడియో కావాలో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.